రాష్ట్రంలోని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1 నుండి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటన మేరకు ఏప్రిల్ 1 నుండి నల్గొండ జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడానికి పౌర సరఫరాల శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీపై ప్రత్యేక కథనం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్లో లాంఛనంగా ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో మొత్తం 997 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 4,66,522 రేషన్ కార్డులు ఉండగా మొత్తం 13,85,506 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 8,878 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు 30,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించి గోదాములలో నిల్వ చేశారు. ఈ బియ్యం నల్గొండ జిల్లాలోని రేషన్ కార్డుదారులకు 4 నెలల పాటు పంపిణీ చేయడానికి సరిపోతాయి. జిల్లాలోని రేషన్ కార్డుదారులకు 4 నెలలకు సరిపడా బియ్యం స్టాక్ ఉన్నప్పటికీ బియ్యం నిల్వలను మరింత పెంచడానికి పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 997 రేషన్ దుకాణాలకు గాను 8 మండల స్థాయి స్టాక్ పాయింట్ల ద్వారా 710 రేషన్ దుకాణాలకు బియ్యాన్ని సరఫరా చేశారు. మిగిలిన దుకాణాలకు సైతం బియ్యం సరఫరా చేసి ఏప్రిల్ 1 నుండి జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయడానికి కృషి చేస్తున్నారు. రేషన్ డీలర్లు సకాలంలో రేషన్ దుకాణాలను తెరిచి లబ్ధిదారులకు ప్రభుత్వ ఆకాంక్షల మేరకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నల్గొండ జిల్లా ఇన్ఛార్జి పౌర సరఫరాల శాఖ అధికారి హరీష్ కోరారు. రేషన్ డీలర్లు సమయపాలన పాటించకపోతే సహించేది లేదని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సన్నబియ్యం పంపిణీ చేయాలని చెప్పారు. నమస్తే అండి. మన నల్గొండ జిల్లాలో వచ్చేసి మొత్తం రేషన్ కార్డులు వచ్చేసి 4,36,210 రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో లబ్ధిదారులు ప్లస్ 4,36,000 అనేది ఎఫ్ఎస్సి కార్డ్స్, అలాగే అంత్యోదయ కార్డులు అనేది వచ్చేసి 30,249 కార్డులు, అన్నపూర్ణ కార్డులు 60, మొత్తంగా 4,66,522 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ద్వారా 13,85,506 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ గాను సుమారుగా 8,877 టన్నుల సన్నబియ్యం జిల్లాలో సరఫరా చేయడానికి అవసరం ఉంటుంది. ఈ సన్నబియ్యం ప్రోగ్రాం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు సూర్యాపేట జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. తర్వాత 1వ తారీఖు నుంచి ప్రతి జిల్లాలో అన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే మన నల్గొండ జిల్లాలో కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. వీరందరికీ గాను మన జిల్లాకు మొత్తం 8,878 టన్నుల సన్న రకం బియ్యం అవసరమవుతాయి. అందుకు గాను మన బఫర్ గోడౌన్లో ఆల్రెడీ 30,000 టన్నుల ఉన్నది, అంటే దాదాపుగా ఒక 4 నెలలకు సరిపడా ధాన్యం రెడీగా ఉన్నది. ఇంకా కూడా మేము ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము సన్న బియ్యం అనేది. అలాగే మన జిల్లాలో వచ్చేసి 997 రేషన్ షాపులు ఉన్నాయి. ఈ 997 రేషన్ షాపులకు 8 MLS పాయింట్స్ ద్వారా బియ్యాన్ని సప్లై చేస్తున్నాము. ఈ 997 షాపులకు గాను ఇప్పటి వరకు 710 షాప్స్కు మేము బియ్యాన్ని కొంత క్వాంటిటీ అయితే పంపించాము. మిగిలిన షాపులకు కూడా కొంత బియ్యాన్ని అందించి మళ్ళీ ఫుల్ కోటాను మొత్తాన్ని ఒక 2 to 3 డేస్లో కంప్లీట్ చేస్తాము. లబ్ధిదారులకు ఎవరికి షార్ట్ ఫాల్ కాకుండా ప్రతి ఒక్క రేషన్ షాపుల్లో సరిపడా సన్న బియ్యం అందుబాటులో ఉంచుతాము. జిల్లాలోని రేషన్ షాప్ డీలర్లందరికీ ఏంటంటే వాళ్ళు సకాలంలో వాళ్ళకున్న టైమింగ్ ప్రకారము రేషన్ దుకాణాలను ఓపెన్ చేసి పబ్లిక్ ఎక్కడ షార్ట్ ఫాల్ రాకుండా సన్నధాన్యం ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేశాము. కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వం ఇచ్చే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.